నమస్తే అందరికి. మై ఏంజల్ వరల్డ్ ఏదో ఐడియా ఆమె. నువ్వు పెట్టిన కామెంట్ కు నేను ఇచ్చిన సమాధానం ఇవాళ అవే విషయాలన్నీ బయటకు వచ్చినాయా రాలేదా? ఏదే గాని నిజ నిజాలు తెలుసుకోకుండా తొందరపడి మనం వీడియోలు పెట్టొద్దు అన్నది నేను చెప్పాను. ముఖ్యంగా ఈ తునిలో జరిగిన ముసలోడు నీచుడే నేను కాదంటలేను, కానీ ఇక్కడ చూడండి మీరు, హాస్టల్ యాజమాన్యం ఎట్లా పంపిస్తుంది ఆ పిల్లను? ఆ ముసలోడు ఇదివరకు 3-4 సార్లు వచ్చి ఇట్లా తీసుకుపోయిందట పిల్లని. మరి వాళ్ళు ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు ఒక ఆమె టీచర్ చెప్తుంది, ఇంగ్లీష్ టీచర్ చెప్తుంది, అమ్మ నేను లేదండి, నేను డ్యూటీకి మొన్ననే వచ్చాను, మా ప్రిన్సిపల్ మేడం లేదు, ఆయన వచ్చిండు నాకు అడిగిండు, నేను ఆమె మేడం ఫోన్ చేస్తే లేదు పంపి వాళ్ళ తాతనే అని చెప్పింది, ఇదివరకు 3-4 సార్లు పంపించినామని అన్నది, అంటే పంపించిన నేను సంతకం చేయించుకొని కూడా మరీ పంపించిన అని చెప్పి పాప మా టీచర్ చెప్తుంది. ఇక ఒక పెద్దక్క చెప్తుంది, పాప ఆమెకు మరి ఏ సంఘానికి సంబంధించిందో గాని, నేను ఆ పిల్లతోటి మాట్లాడినా, ఆ పిల్లతోటి అట లేదు మీ అమ్మని చంపుతా నా ఇంట రాకపోతే అని బెదిరిస్తే నేను పోతున్నా అని చెప్పి, చిన్న పిల్ల 8th క్లాస్ చదువుతున్న పిల్ల తల్లిదండ్రులు చెప్పుకోవాలి కదా. వాడు అట్లా చేస్తున్నప్పుడు, వాడు ఇదివరకే 3-4 సార్లు తీసుకుపోయి ఆ పిల్లని అట్లా అనుభవిస్తున్నప్పుడు, ఆ మమ్మీ నన్ను ఇట్లా చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి చెప్పాలి కదా. ఇక్కడ ఆ పిల్లది కూడా తప్పే కదా. ఇక దీనికి వీళ్ళు సమర్థించి మాట్లాడుతున్నారు. ఆ పిల్ల తోటలకు తీసుకుపోయి వాడు అట్లా చేస్తే వాడేమని చెప్తుండు, లేదు ఆమె బహిర్భూమి కూర్చుంది, ఆమె బాత్రూమ్ కోసం అని కూర్చుందంటే, బాత్రూమ్ కోసం కూర్చుంటే కొంచెం మోకాల వరకు కిందికి అనుకొని కూర్చుంటారు, బట్టలు మొత్తం ఇప్పరు కదా. ఇప్పుడు ఆయన షూట్ చేసేటప్పుడు మొత్తం బట్టలు వేసుకోవాలంటే బట్టలు వేసుకుంటుంది, మరి తాతనే అని చెప్పేసి ఆయన బండి మీద కూర్చొని మంచిగా పోతుంది ఆ పిల్ల. వాడేమో ఇంకా బెదిరిస్తుండు, నేను కార్పొరేట్ మున్సిపాలిటీ అది ఇది అని చెప్పేసి అని. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తలేదా? ఆ హాస్టల్ మేడం ఎట్లా పంపిస్తుంది, అది ఆ ప్రిన్సిపాల్ ఎట్లా పంపిస్తుంది? గంత తెలుసుకోదా తాత కూడా ఏం కదా. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ కాదు, పెద్ద వ్యభిచారం జరుగుతుంది ఇది. మొన్న భువనగిరిలో కూడా 2 ఆడపిల్లలు చనిపోతే ఏమొచ్చింది కొలిక్కి? ఈ గురుకుల హాస్టల్లో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇదేందో మీకు నిజంగా మీరు మనుషులైతే, మానవత్వం ఉన్నోళ్ళైతే దీని మీద ఎంక్వైరీ చేయండి. ఆడపిల్లల్ని కాపాడిన వాళ్ళు అయితే ఇంకా ఎంతమంది పిల్లల్ని ఆగం చేస్తుర్రో ఇట్లా.